హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేతి మటర్ పలావ్ చేసి చూపిస్తానండి. నార్మల్ రైస్తో చేస్తుంటాం, లేదు అంటే బాస్మతి రైస్తో చేసుకుంటాం కదా. ఇప్పుడు మిల్లెట్స్ అండ్ బియ్యం కలిపి చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా వాష్ చేసి అయితే పెట్టేసుకున్నాను. లంచ్ బాక్స్లోకి కూడా చేసి పెట్టవచ్చు పిల్లలకి, చాలా బాగా తింటారు, నచ్చుతుంది కూడా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకున్నాము. అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. లవంగాలు, చెక్క, మిరియాలు, యాలక్కాయ ఇవన్నీ వేసేసుకుంటున్నా. జీలకర్ర, షాజీరా. షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చండి. అల్లం తురుము, పచ్చిమిర్చి, కొంచెం పసుపు. నేను పచ్చి పసుపు ఉంటే తురుము వేస్తున్నాను, లేదు అంటే పసుపు వేసుకోండి. మెంతి కూర వాష్ చేసి వేసుకుంటున్నాను. షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినేయచ్చు. ఎక్కడ ఫుడ్ మిస్ అవుతున్నాము అనే ఫీల్ లేకుండా మిల్లెట్స్తో ఈ విధంగా తినేయచ్చు చేసుకుంటే. మెంతి కూర బాగా వేయించుకోండి పచ్చివాసన పోయే వరకు, లేదు అంటే లైట్గా చేదు వస్తుంది. పచ్చి బఠానీ ఒక హాఫ్ కప్ వేసుకున్నాను. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినవచ్చండి. అండ్ ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా మిల్లెట్స్ అండ్ రైస్, అవి గిన్నెలో వేసేసుకున్నానండి. రైస్ వేసి మంచిగా కలుపుకోండి. కలిపి 1కి 2 చొప్పున నీళ్ళు 4 గ్లాసులు పోసుకున్నాము. చాలా బాగుంటుంది, ఇలా చేసి చూడండి. రైతాతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. మనకు ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. వెయిట్ లాస్ అలా అవ్వాలి అనుకునే వాళ్ళకు టేస్టీగా తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చు. ఎక్కడ కూడా ఫుడ్ మిస్ అవుతున్నాం అనే ఫీల్ ఏమి ఉండదు ఇలాంటివి వండుకుంటే. మిల్లెట్స్ చాలా వరకు తినారండి చాలామంది, ఇలా చేసుకుంటే హ్యాపీగా తినేయచ్చు. మేతి మటర్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నామండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రోజు రైస్తోనే వండుకోకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. రైతాతో సర్వ్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం.